హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 55వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు అద్భుతమైన శ్లోకంలోకి అడుగు పెడదాం. భగవద్గీత 4వ అధ్యాయము 7వ శ్లోకము ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యమేమనగా, ఓ భరత వంశీయుడా, అర్జున, ధర్మం నశించి అధర్మం పెచ్చుపీరినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే ఇక్కడ అర్జునుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు, ధర్మం నశించి అధర్మము పెచ్చి మీరినప్పుడల్లా, అంటే ధర్మము ఏ కొంచెం కూడా లేకుండా, మంచి అనేది లేకుండా వారి స్వలాభం కోసం, వారి ఆనందం కోసం ఇతరులను బాధ పెడుతూ, హింసిస్తూ, క్రూరంగా ఉన్నప్పుడు, అంటే ఎటువంటి మానవత్వం కూడా, దైవత్వాన్ని పక్కన పెట్టండి, మానవత్వము కూడా లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే అక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని రూపుమార్పడానికి, శిక్షను విధించడానికి నేను జన్మ తీసుకుంటూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ సెలవు ఇవ్వడం జరిగింది. అర్జున, అధర్మం నశించి అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. అంటే నేను మరి జన్మ తీసుకొని ఎక్కడెక్కడ అధర్మం ఉందో అక్కడ నేను వారిని మటుమాయం చేయడానికి, అంటే వాటిని శిక్షించడానికి. అధర్మము ఎక్కడ కూడా సహించడు పరమాత్మ, చూస్తూ 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 ఉంటాడు. ధర్మం కోసము మరి పాకులాడేవారు ఎంతో తక్కువ మంది, అధర్మంలో జీవించేవారే ఎక్కువ మంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండు అన్నిటినీ, అందరినీ గమనిస్తూ ఉంటారు అని గురువులు చెబుతూ ఉంటారు. మనల్ని ఎవరు గమనించడం లేదులే, నేను చేసే తప్పులు నా 2 కళ్ళకు తప్ప 3వ కంటికి తెలియదు అని అనుకుంటామంట. కానీ భగవంతుడు నేను అంతటా అందరినీ గమనిస్తూ ఉంటాను అని అంటారు. అలాంటప్పుడు ఎక్కడెక్కడ అధర్మం జరిగిందో, అన్యాయం జరిగిందో నేను అక్కడ ఉండి నేను అక్కడ ఆ రూపం ఆపుతాను అని ఇక్కడ సెలవు ఇవ్వడం జరిగింది. ఓకే మాస్టర్స్, ధ్యాన వివరణ. ఏదేని ఒకానొక సాధారణ సగటు ఆత్మ తన సొంత ప్రగతి కోసం, తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తన్ను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. ఏదేని ఒకానొక సాధారణ సగటు ఆత్మ అంటే ఒక జీవాత్మ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం గత శ్లోకంలో. ఏమని చెప్పుకున్నాం మనము? ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతూ వస్తుంది. మానవ సామ్రాజ్యంలో కూడా ఎన్నో జన్మలు తీసుకుంటుంది. 1000 జన్మలు పూర్తయితే కానీ జనన మరణ చక్రం నుంచి విడబడము అని గురువులు చెబుతూ ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉన్నారు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కూడా చెబుతుంది అని. ఎందుకు అన్ని జన్మలు అంటే, సాధారణ సగటు తన సొంత ప్రగతి కోసం. చూడండి, ఒక డాక్టర్ అవ్వాలంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, మరి 10th క్లాస్ వరకు, ఆ తర్వాత ఇంటర్, తర్వాత నీట్ అని ఒక ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్లో వాళ్ళు ఉత్తీర్ణత సాధిస్తేనే మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ నుంచి మరి ఎండీ చేస్తారు, ఎండీ తర్వాత డిఎం చేస్తారు, తర్వాత మరి ఒక 2-3 సంవత్సరాలు ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక బాగా అనుభవం ఉన్న డాక్టర్ గారి దగ్గర వీళ్ళు ప్రాక్టీస్ చేసినాక వీరికి బయటకి వచ్చి సాధన చేసే ప్రాక్టీస్ పెడితే వీరికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఓ మంచి డాక్టర్ అనిపించుకోవడానికి 35 సంవత్సరాలు పడుతుంది. తను పుట్టినప్పటి నుంచి 35 సంవత్సరాలు పడుతుంది. ఒక ఆర్గాన్ మీద స్పెషలైజేషన్ కోసము, ఓ కంటి మీదో, ముక్కు మీదో, గుండె మీదో, కిడ్నీస్ మీదో, లివర్ మీదో, మోకాళ్ళ ఆపరేషన్ అయితే మోకాళ్ళ మీదో, ఆర్థో మీదో, ఇలా ఒక్క ఆర్గాన్కి స్పెషలైజేషన్ అవ్వడానికి 35 సంవత్సరాలు పడుతుంది. మరి సమస్త సృష్టిని అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి
సృష్టికి మూలం తెలుసుకోవడానికి మరి ఎన్ని వందల జన్మలు కావాలి, ఎన్ని వేల జన్మలు కావాలి? మరి అవసరమంటారా? కాదంటారా? సృష్టి సరిగ్గా నడుస్తుందంటారా? నడవడం లేదంటారా? మరి ముందుకు వెళ్ళిపోదాం. తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే తన్ను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. తన ఆత్మ పురోభివృద్ధి కోసం మాత్రమే ఎన్నెన్ని జన్మలు ఎత్తుతూ వస్తే ఒక్కొక్క ఆత్మలో ఒక్కొక్క అనుభవ జ్ఞానం పొందుతూ వస్తుంది. చూడండి, మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళు మూసుకొని మన బాల్యము, యవ్వనము, ఆ విధంగా ఒక్కొక్క స్టేజ్, అంటే నేను బాల్యంలో ఎలా ఉన్నాను, ఏ స్కూల్లో చదివాను, ఎలా వెళ్ళాను, యవ్వనంకి వచ్చే లోపల నా స్నేహితులు ఎవరు, నేను ఎలా సినిమాలకు దాన్ని, ఏ కాలేజ్లో చదివాము, అలా ఒక్కొక్క స్టేజ్ మనము దాటుకుంటూ వచ్చినప్పుడు చిట్ట చివరి స్టేజ్కి వృద్ధుడిగా అయినప్పుడు ఇవన్నీ ఒకసారి కూర్చొని నెమరేసుకుందాం. ప్రౌఢత్వంలో ఎలా ఉన్నాను అంటే 35 నుంచి 55 సంవత్సరాల మధ్య కాలంలో ఎటువంటి బాధ్యతలతో తలమునకలై ఉన్నాను. ఇలా బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం, అట్ ద సేమ్ టైం లాస్ట్లో మనం వృద్ధమైనప్పుడు ఇవన్నీ అనుభవాలా కాదా? చిన్నగున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అనుభవాలు మన జీవితంలో ఉన్నాయంటారా? లేవంటారా? మరి ఆ విధంగానే ఆత్మ ప్రతి జన్మలోనూ వందల వేల కొద్ది అనుభవాలు పొందుతూ చిట్ట చివరకు జన్మరాహిత్యం స్టేజ్కు ఎదుగుతుంది. తన్ను తాను సృష్టించుకుంటూ ఉంటుంది. అయితే ఒకానొక సగటు ఆత్మ అనేక జన్మల తన పరిణామ క్రమంలో తన సొంత ఆత్మాభివృద్ధి పూర్తి అయిన తర్వాత ఎట్టకేలకు ఏ ఆత్మ అయినా ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలు కంప్లీట్ చేసుకొని అట్ ద సేమ్ టైం మానవ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి అక్కడ కూడా తమోగుణం, రజోగుణం, సత్వగుణంతో పాటు శుద్ధ సాత్వికతం ఒక గురు సాంగత్యంలో గురువు యొక్క బోధతో, ఆత్మజ్ఞాన బోధతో సత్యం తెలుసుకొని దానిని ఆచరించడే ధర్మాచరణ అన్నాం కదా, ఇప్పుడే చెప్పుకున్నాము. సత్యం తెలుసుకొని ఆచరించినప్పుడు ధర్మంలో ఉన్నట్టు లెక్క. సత్యం అందరికీ తెలుసు, ఎంతమంది పాటిస్తున్నారు అని గురువులు అడుగుతారు. సత్యం తెలియడం గొప్పగా, దాన్ని ఆచరించడం ముఖ్యము అంటారు. ఎప్పుడైతే మనం ఆచరించినప్పుడు మన జన్మకు ఒక సార్థకత ఏర్పడుతుంది అని చెప్తున్నారు గురువులు. మరి ఎట్టకేలకు అన్ని అనుభవాలు పొందుతూ, అంటే తమో, రజో, సత్వ అయిపోయినాక శుద్ధ సాత్వికానికి వచ్చి గురు సాంగత్యం పొంది సాధన చేసి జ్ఞానం పొందిన జ్ఞానాన్ని ఆచరించినప్పుడు నిర్గుణ స్థితికి చేరుకుంటాడు. అంటే ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం లేని స్థితి. అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, కర్మలు అనుభవించడానికే భూమి మీదికి మనం అందరం వస్తున్నాము, సగటు మానవులము. ఎప్పుడైతే పూర్ణత్వం పొందుతారో, వాళ్ళు జన్మ రాహిత్యం పొందుతారో, వారికి కర్మను అనుభవించడానికి జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉద్ధరణ జరగాలంటే మాత్రమే జన్మ తీసుకోవచ్చు. పత్రిసార్ అనేవాడు కర్మలు అనుభవించడానికి జన్మ తీసుకోరాదు, కారణ జన్మలుగా భూమి మీదికి రావాలి అంటే ఒక కారణం కోసం, ఒక మంచి సంకల్పం కోసం, ఉద్ధరణ కోసం భూమి మీదికి రావాలి అని. అలా ఉద్ధరణకు భూమి మీదకి వచ్చిన వారి ఒక రాఘవేంద్ర స్వామి కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కావచ్చు, ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. వీరు అనుభవాలు పొందేదంటూ ఇంకా ఏదీ లేదు. కానీ మనల్ని ఉద్ధరించడం కోసమే అలనాటి బుద్ధ భగవానుడి గారి నుంచి ప్రస్తుతం మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వరకు మనల్ని ఉద్ధరించడం కోసమే వారు జన్మలు తీసుకొని మన కోసం వారు మనకు ఆత్మ జ్ఞానాన్ని పంచుతూ వచ్చారు అని మనం ఇలా తెలుసుకుంటున్నాం. ఒకానొక పరమాత్మ స్థితికి చేరుకున్నప్పుడు, అంటే పరమాత్మ స్థితికి ఎప్పుడు చేరుకుంటావు అంటే సృష్టికి మూలం తెలుసుకుంటావు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకుంటావు, సర్వంలోనూ పరమాత్మను దర్శిస్తూ ఉంటావు. ఈ సమయత్తు ఎవరికి అన్యాయం చేయవు, బాధ కలిగించవు, కష్టం కలిగించవు. పక్కవారి బాధ, పక్కవారి కష్టం నీ కష్టంగా భావిస్తూ ఉంటావు. అలాంటప్పుడు ఆ స్థితిని పరమాత్మ స్థితి అని అంటారు. ఇక తనను గురించి తాను తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, వచ్చిన పనేమి, చేస్తున్న పనేమిని అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న స్థితి. అప్పుడు ఆ పరమాత్మ స్థితిలో లోక కళ్యాణం కోసం అందరి గురించి తను తాను సృష్టించుకుంటూ ఉంది. తనను తాను సృష్టించుకునేది ఇంకెందుకోసము, లోక కళ్యాణం కోసమే తను తాను సృష్టించుకుంటుంది. తాను పొందవలసిందంటూ ఇంకా ఏదీ లేదు అని ఇక్కడ మనకు వివరించడం జరిగింది. అలా తన్ను తాను సృష్టించుకున్నవారు, అంటే లోక కళ్యాణం కోసం సృష్టించుకున్నవారు బుద్ధుడు, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి, పుట్టపర్తి సాయిబాబా, రమణ మహర్షి, వివేకానందుడు,
స్వామి రామ, యోగానంద. అట్ ది సేమ్ టైం మనము ఎంతో అద్భుతమైన పుస్తకాలను చదువుతూ ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానము అని అనుకుంటాము. అలాంటి వారు రాంప, ఓషో, కబీరు, ఇలా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస, శారదాదేవి. అటువంటి ఒకానొక పరమాత్మే శ్రీకృష్ణుల వారు తన్ను తాను సృష్టించుకుండేది ఎందుకోసము? ఎక్కడైతే అధర్మం ఉందో ఆ ధర్మాన్ని మనకు బాగా మనము భగవద్గీత తీసుకుంటే, భారతాలు తీసుకుంటే దుర్యోధనుడు శకుని ఏమాత్రము తన పాండవులు అన్నదమ్ములు అయినప్పటికీ వారి మీదే కొద్ది కూడా దయ దాక్షిణ్యాలు లేకుండా అధర్మము పెచ్చు పీగినప్పుడంతా వాటిని శ్రీకృష్ణ పరమాత్మ నేనేమంటున్నాడు, ఎక్కడైతే అధర్మం ఉంటుందో అక్కడ నేను మరి జన్మ తీసుకొని ఎవ్వరికి ఏది విధించాలనో శిక్ష నేను అక్కడ ఆ శిక్షను విధించి తీరుతాను, జన్మ తీసుకుంటాను, ధర్మం పట్ల నేను నిలబడతాను, ఆ ధర్మానికి పడవలసిన శిక్షను నేను శిక్షిస్తాను అని దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయనే సృష్టించుకుంటున్నాడు. ఎప్పుడు అంటే అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అందరూ సత్యం మర్చిపోయినప్పుడు ఒక రైతు వస్తాడు. తను కష్టపడి అప్పు చేసి తన పొలాన్ని ఎంతో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ అకాల వర్షాలు ఉంటాయి, సకాల వర్షాలు ఉండవు, మంచి విత్తనాలు ఉంటాయి ఉండవు, అలా విత్తనం అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మోసము, పిచికారీ చేసే మందుల దగ్గర నుంచి మోసము, మరి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని మరి పంట చేతికొచ్చే టయానికి ఏ పశువుల నోట పడకుండా, పక్షుల నోట పడకుండా కాపాడి వాటిని సంరక్షించి అమ్మడానికి వస్తే వారిని ఎంత అన్యాయం చేస్తారో, ఎంత దగా చేస్తారో ఒక్కసారి మీరు మార్కెట్ యార్డ్లకు వెళ్ళి గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ వృత్తిలో నా కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు, చాలా బాధేస్తుంది, కడుపు తరుక్కుపోతుంది వారిని చూస్తే, అంత మోసం చేస్తారు దళారులు అనేసి. మరి అలాంటివన్నీ పరమాత్ముడు చూస్తున్నాడు అనుకుంటారా? ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. అధర్మం పెచ్చిపోయినప్పుడంతా వారిని నాశనం చేసేంత వరకు పరమాత్ముడు ఒక్క నిమిషం, భగవంతుడికి ఎంత సమయం మాస్టర్స్, చూస్తూ ఉంటాడు, సమయం ఇస్తూ ఉంటాడు, మారుతారేమో అని అవకాశాన్ని ఇస్తుంటాడు. మారనప్పుడు ఆయన చేయవలసిన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటారు. ఆ విధంగానే ఇప్పుడు తెలుసుకుందాం, ముందుకు వెళ్ళిపోదాం. అందరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అవతల వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, వాడి కష్టాన్ని తగిన ప్రతిఫలం నేను ఇవ్వాలి కదా అని ఏమాత్రం స్పృహ లేకుండా జీవిస్తున్న వారు మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు. అందరిలో సత్యం మర్చిపోయినప్పుడు, సత్యం ఏమని మర్చిపోయినారు, ఏదో శాశ్వతం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. ఈ సిరి సంపదలు శాశ్వతం, ఈ బంధాలు శాశ్వతం, ఈ పదవులు శాశ్వతం అని జీవిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అని తెలుసుకోలేకపోతే శిక్ష పడేది ఎవరికి? మనకే. అందరూ సత్యం మర్చిపోయినప్పుడు శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అనేది తెలియనప్పుడే కదా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము. సత్యం తెలుసుకున్నవాడు అవును ఇవన్నీ నేను ఈరోజు ఉంటాను, వీటిని అనుభవిస్తాను, వీటి కోసము నేను కష్టపడి సంపాదించిన వాటివి హాయిగా నేను వాటిని పొందే అర్హత, హక్కు ఉంది. కానీ నాది కాని వాటికి కూడా ఆశపడి నాది కాటి వాటి కోసము నేను ప్రాకులాడి అధర్మంగా సంపాదిస్తే ఆ సంపాదించిన సంపదంతా నేను ఇక్కడే వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. కానీ ఆ సంపాదన కోసం చేసిన పాపాలు మాత్రం నన్ను జన్మలా వెంటాడి నన్ను శిక్షిస్తాయి, బాధ పెడతాయి, కష్టపెడతాయి అన్న సత్యం తెలుసుకోకుండా సత్యాన్ని మరుగున పెట్టేవాడు అని అర్థం. ఓకే, అందరూ సత్యం మర్చిపోయినప్పుడు ఎందుకు అంటే ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు, ఆత్మే సత్యం అని గుర్తు చేసేందుకు నాలాంటి మహానుభావులు పుడుతూ ఉంటారు, జన్మ తీసుకుంటూ ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, తద్వారా అందరినీ ధర్మాత్ములుగా తయారు చేసేందుకు ఎప్పుడైతే మన చుట్టూ ఒక ఆధ్యాత్మికంగా తెలిసినటువంటి వ్యక్తి మన పరిసరాలలో ఉంటారో, మన జీవితంలో ఉంటారో, లేకపోతే మన ఊర్లో ఉంటారో, మన జీవితాలు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. పుట్టపర్తి సాయిబాబా ఉండడం వల్ల చుట్టుపక్కల అనంతపురే కాదు, ఎన్నో చుట్టుపక్కల జిల్లాలే కాదు, దేశ విదేశాలలో కూడా వచ్చి బాబా ప్రవచనాలు వినేవారు. బాబా చేసే మాయమంత్రాలు కాదు, ఆయన నోట నుంచి వచ్చే ముత్యాల లాంటి ఎన్నో తెలియని అద్భుత సత్యాల కోసం వెంపర్లాడేవారు. ఆ శాంతిమూర్తి అంటే ఆ ప్రాంగణమంతా చాలా నిశ్శబ్దమయంగా ఉండేది. ఎంత నిశ్శబ్దం అంటే అంతరంలో కూడా అటువంటి స్థితిలో ఉండాలని చెప్పకనే చెప్పేవారు సత్యసాయిబాబా. మరి మనందరము అట్లాంటి మహానుభావులు మన చుట్టుపక్కల మన వారై ఉండడం, మన దేశంలో ఉండడం,
మనం నిజంగా అంటే అదృష్టవంతులుగానే భావించాలి. మరి వారి వారి బోధనలు విని మనల్ని మనం మార్చుకునే ఒక అవకాశం మనకి లభించింది కదా! ఆ విధంగానే మరి ఏం చెప్తున్నారో శ్రీకృష్ణ పరమాత్మ మనం గమనిద్దాం. ఆత్మ సత్యాన్ని వారందరికీ గుర్తు చేసేందుకు, తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు. చూడండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలో లేనంత వరకు మనం కూడా ఏదో పుట్టామంటే పుట్టాం, సంపాదిస్తున్నాం, పెరుగుతున్నాం, చస్తున్నాం అన్నట్టుగా జీవితం ఎలా ఏదో ఒక విధంగా సాగిపోయేది. ఎప్పుడైతే ఆ మహానుభావుడు మనందరి జీవితాల్లోకి వచ్చారో మనందరి జీవితాలు చిగురించడం మొదలుపెట్టాయి. ఆశ, నిరాశ వెళ్ళిపోయింది, ఆనందంగా ఉంటున్నాం, దుఃఖం వెళ్ళిపోయింది, బాధ వెళ్ళిపోయింది, అయోమయం వెళ్ళిపోయింది, అగమ్య గోచరం వెళ్ళిపోయింది. ఓహో, అందుకు పుడుతున్నామా? మన పుట్టుకకు కారణం ఇదా? ఓకే, పుట్టినాక మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఇదా? నువ్వెవరు అంటే అర్థం చేసుకున్నాము. నేను పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ అని తెలుసుకున్నాము. ఎక్కడి నుంచి వచ్చాము అంటే అక్కడి నుంచి వచ్చాము. ఎక్కడి నుంచి? పూర్ణాత్మ నుంచి వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే పూర్ణత్వం పొందడానికి వచ్చాము, జన్మ రాహిత్యం పొందడానికి వచ్చాము, సత్యం తెలుసుకోవడానికి వచ్చామని మన గురువు మన జీవితంలోకి వచ్చాకనే తెలిసింది. మరి వచ్చిన పని ఏమి అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ పొందిన జ్ఞానాన్ని ఆచరించడం. మరి వచ్చిన పని అది. మరి చేస్తున్న పని ఏమి అంటే మూర్ఖత్వంతో, అజ్ఞానంతో మాయలో పడిపోయాం. మరి చేయవలసిన పని ఏమంటే పొందిన జ్ఞానాన్ని తూచా తప్పకుండా పాటించడం. మరి పొందే ఫలితం ఏమంటే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవడం. ఇవన్నీ మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన జీవితంలోకి వచ్చాక సర్వాన్ని, సమస్తాన్ని మనకి బోధించడం జరిగింది. అందుకని మన జీవితాలు హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం దొరికింది. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా అంతే ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాం, మనశ్శాంతిని ఇవ్వగలుగుతున్నాము. తద్వారా అందరినీ ధర్మవర్తనులుగా తయారు చేసేందుకు వేదవ్యాసుల వారు, యేసు ప్రభువు, గౌతమ బుద్ధుడు, వర్ధమానం మహావీరుడు, ఇలా ఎందరో పరమాత్మలు అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా తీసుకున్న, అధుని లక్ష్మమ్మ తీసుకున్న, రమణ మహర్షి తీసుకున్న, రామకృష్ణ పరమహంస తీసుకున్న, ఇలాంటి మహానుభావులు, వివేకానందుడు తీసుకున్న, యోగానంద తీసుకున్న, వీళ్ళందరూ పుడుతూనే ఉన్నారు. మరి ఎందుకు? ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఆత్మ జ్ఞానం లోటు ఉందో అక్కడ ఇలాంటి మహానుభావులు జన్మ తీసుకొని మనకి సత్యాన్ని ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ సత్యంలో మనల్ని నడిపించడానికి. సత్యమే శాశ్వతమైనది, అసత్యం నిన్ను ఎప్పటికీ బాధల్లో పడేస్తుంది. అధర్మంలో జీవిస్తే నీ కష్టాలు నిన్ను ఎప్పటికీ విడనాడవు అని చెప్పకనే చెప్పారు వీరందరూ. అందరూ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. పరమ ఆత్మ అంటే పరమ స్థితికి చేరుకున్న ఆత్మ, అంటే అత్యున్నత స్థాయికి చేరుకున్న ఆత్మ, సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరించి సత్యాన్ని బోధించిన ఆత్మని పరమాత్మ అంటారు. ఓకే, పరమ స్థితికి చేరుకున్న ఆత్మ అని అంటారు. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తను సత్యాన్ని అన్వేషించాడు, ఎన్నో సంస్థలకు తిరిగాడు. చిన్మయ మిషన్ కావచ్చు, రామకృష్ణ మిషన్ కావచ్చు, ఓషో కావచ్చు, ఎన్నో గ్రంథాలు చదివారు. 1,00,000 పుస్తకాలకు పైన చదివానని గురువుగారు ఎప్పుడు మనకి సెలవిచ్చేవారు. భగవద్గీతను అవపోషణ పట్టారు. అంతేకాకుండా మరి రాముల వారికి వశిష్ఠుల వారు చెప్పిన బోధను, వశిష్ఠామృతాన్ని 270 శ్లోకాలుగా మన ముందుకు తెచ్చారు. ఉత్తర గీతను 250 పైన శ్లోకాలున్న వాటిని 72 శ్లోకాలుగా మనం ముందుకు తెచ్చారు. వీటన్నిటినీ మన కోసం అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పత్రి గారు చెప్పారు, భగవద్గీతను 5 సంవత్సరాలు అవపోషణ పట్టి 104 శ్లోకాలుగా శ్రీకృష్ణ అమృత రూపంలో మన ముందుకు తేవడం జరిగింది. మనం 104 శ్లోకాలను రోజుకు 2 శ్లోకాలు చదవడానికి ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం. నష్టం ఎవరికి వారే చేసుకుంటున్నాము. తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మన సొంత ఆత్మ పురోభివృద్ధి కోసం పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారమే మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటున్నాము. మరి తెలుసుకోవాల్సిన సత్యం అంటూ ఏముంది? ఏమి సత్యము అంటే మన సొంత ఆత్మ పురోభివృద్ధి కోసం, మన అభివృద్ధి కోసం మనం భూమి మీదకి వస్తున్నాము. పూర్తిగా మన సొంత ఇచ్ఛానుసారము మన ఆత్మ అభివృద్ధి కోసం మనం భూమి మీదకి వస్తున్నాము. అది ఎలా వస్తున్నాం? మన ఇష్టానుసారమే వస్తున్నాము. ఎవరు మనల్ని బలవంతం పెట్టడం లేదు. ఇక్కడ మీకు ఉదాహరణ చేస్తాను. ఒక మనిషి మరణించిన తర్వాత తను పై లోకాలకు వెళ్ళిపోయాక తన గైడెడ్ మాస్టర్ సహాయంతో తన జనాలోకానికి వెళ్తాడు. జనాలోకంలో తనకు రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రెస్ట్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఉదయం అంతా కష్టపడి రాత్రి కాసేపు పడుకుంటాము. మరి ఎందుకు పడుకుంటాము? ఉదయం మరి మన యొక్క కర్తవ్యాలను నెరవేర్చడానికి,
మనకు శక్తివంతులుగా అవ్వడం కోసము, శరీరానికి కాస్త అలసటను తీర్చడం కోసం పడుకుంటాము. అలానే ఆత్మ మరణంకి మరి జన్మకు మధ్య కాస్త విరామం తీసుకుంటుంది. అంటే జన్మకు మధ్యన విరామం మరణం. ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ తీసుకోవడానికి ఒక చిన్న విరామం. రాత్రి మనకు నిద్ర ఎలానో మరి ఆత్మకు కూడా కొంత విరామం అవసరం కాబట్టి మరణం అనే విరామాన్ని తీసుకొని తను కావాల్సినంత సేద తీరిన తర్వాత మరి ఈ ముగ్గురి కలిపి ఒక గైడెడ్ మాస్టర్స్ దగ్గరికి వెళ్తే మరి అక్కడి నుంచి ఆకాష్ రికార్డ్స్లో ఆ అంశాత్మ అంటే మరణించింటాడు కదా ఎవరైతే, అక్కడ కూర్చోబెట్టి తన గత జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు చూపబడతాయి. అందులో నుంచి తను సంచితంలో ఉండేటివన్నిటివి కొన్ని పాపాలను కొన్ని పుణ్యాలను తీసుకొని అభివృద్ధి ఏదైనా పొందాలనుకొని కోరిక కానీ ఇచ్చ కానీ ఉంటే దానిని కూడా డిజైన్ చేసుకొని, అంటే తను ఇచ్చానుసారం అన్నందుకు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు ఇచ్చానుసారం? తన అకౌంట్లో తన సంచితంలో పాపాలు ఏమున్నాయో పుణ్యాలని వాటి నుంచే తెచ్చుకోవాలి. ఇంకా తనకి దెర్ ఈజ్ నో ఆప్షన్. నేను ఎందుకు ఇన్ని బాధలు తెచ్చుకున్నాను, నేను ఎందుకు ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాను అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఆడ సంచితంలో నీ దగ్గర అవే ఉన్నాయి, ఇంకొకటి ఏవీ లేవు, తప్పదు, దెర్ ఈస్ నో చాయిస్. అందుకని మనం కర్మానుసారమే, మన ఇచ్చానుసారమే, మనం సొంత నిర్ణయం మీదనే మన కర్మల్ని మనం సంచితంలో నుంచి ప్రారంధంలోకి తెచ్చుకుంటాము. ఇది బాగా మనం తెలుసుకోవాల్సినది. మన ఇచ్చానుసారమే అంటే అందరికీ ఇది నచ్చదు ఈ విషయం. ఎందుకు తెచ్చుకుంటాం కష్టాలని, బాధల్ని, అవమానాలని? ఎవరికైనా పిచ్చా ఇలాంటివి తెచ్చుకోవడానికి అని? ఆత్మ పైనకి నీ సంచితంలో ఏమున్నాయి? ఇప్పుడు మన ఇంట్లో క్లోత్స్ ఉంటాయి, మన కబోర్డ్ తెరిస్తే ఏమున్నాయో అవి తీసుకొని మనం పిక్నిక్కో, ఊరుకో, అమ్మ వాళ్ళ ఊరుకో ఎక్కడికైనా వెళ్ళేది. మన దగ్గర ఏముంటే అవి తీసుకొని వెళ్తాం. అలానే సంచితంలో ఏమున్నాయో అవి మాత్రమే తీసుకోగలుగుతుంది ఆత్మ. అవి తీసుకొని తన ఇచ్చానుసారం మరుజన్మ తీసుకుంటుంది. మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటాము. పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాము. పైననేమో పూర్తిగా మన సొంత ఇచ్చానుసారమే అన్నారు. అంటే మన సొంత ఇచ్చానుసారమే మనం జన్మ తీసుకుంటాం, బానే ఉంది. మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాము. జన్మ తర్వాత జన్మ, ఎంత రెస్ట్ కావాలంటే అంత రెస్ట్. ఇంకొక 20 ఏళ్ళు నేను పోను కిందికి, నో ప్రాబ్లం, అక్కడనే ఉండొచ్చు. కానీ మన ఆత్మ ఎదుగుదల ఎక్కడ ఉందో అంతే ఉంటుంది. మన తోటి ఆత్మలు ఎదుగుదల కోసం భూమి మీదకి రావడం, అభివృద్ధి పొందడం, మరి ఉన్నత లోకాలకు పోతుంటే మనకి మరి అక్కడ అనిపిస్తుంది, అరే నేను ఇక్కడనే టైం వేస్ట్ చేస్తున్నానే, భూమి మీదకి వెళ్దాం, జన్మ తీసుకుందాం, మనం కూడా వాళ్ళలాగా ఎదుగుతాము అని అనిపించి మరి లైన్లో నిలబడతాం, మరి జన్మ తీసుకుంటాము. మనల్ని మనమే ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూ ఉంటాం. పుట్టే ముందు మనమే స్వయంగా తల్లి గర్భాన్ని ఎంచుకొని పుడతాం. చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు, ఇలాంటి భర్త నాకెందుకు, ఇలాంటి భార్య నాకెందుకు, ఇలాంటి కుటుంబంలో నేనెందుకు పుట్టాను, ఇలాంటి తోబుట్టులు నాకెందుకు, ఇలాంటి స్నేహితులు నాకెందుకు అని వారి జీవితంలో ఎవరైతే సరిగ్గా లేరో వాళ్ళ గురించి అనుకుంటూ ఉంటారు. దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోవాలి. మన కడుపులో పుట్టే బిడ్డలు తప్పనిచ్చి సర్వాన్ని సమస్తాన్ని మనమే మన ఇచ్చానుసారమే నిర్ణయించుకుంటాము. మన కడుపులో పుట్టే బిడ్డలు మనల్ని పర్మిషన్ అడుగుతారు. అక్కడ కూడా మనం కూడా స్వేచ్ఛ ఉంది. నువ్వు ఇష్టమైతేనే నీ కడుపులో పుట్టే బిడ్డ యొక్క డిజైన్ చెక్ చేసి ఓకే, వద్దు, అమ్మో నీ జీవితంలో చాలా కష్టాలు, నేను మొయ్యలేను, నాకు ఇష్టం లేదు, అలా రిజెక్ట్ చెయ్యొచ్చు, నువ్వు యాక్సెప్ట్ చెయ్యొచ్చు. ఇది గొప్ప రహస్యము. కడుపులో పుట్టిన బిడ్డ దరిద్రుడు, వీడు నా కడుపులో పుట్టాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే నువ్వే పైన ఎంచుకున్నావు. నేనెందుకు వీళ్ళింట్లో పుట్టాను అని నీకే లేదు, నువ్వే ఈ తల్లి గర్భాన్ని ఎంచుకున్నావు. నాకెందుకు ఇలాంటి పెళ్ళాం వచ్చింది అని నీకే లేదు, నువ్వే నిర్ణయించుకున్నావు. ఎందుకంటే నీ సంచితంలో ఉన్నటువంటి కర్మ ఫలాన్ని బట్టి. ఇతన్ని ఎందుకు నేను భర్తగా ఎంచుకున్నాను అంటే దాన్ని నువ్వేం చేయలేవు, అది కూడా నీ ఇచ్చానుసారమే. మరి ఎందుకు ఇలాంటి సొసైటీలో పుట్టాను, అది నీ ఇచ్చానుసారమే. ఎందుకు నీళ్లు దొరకని ప్రదేశంలో పుట్టాను, ఎడారిలో పుట్టాను, అది నీ యొక్క కర్మలోని భాగమే. ఇష్టం వచ్చినట్లు నీళ్ళని వృధా చేసావు. ఎవరైనా దాహం అన్నా కూడా ఒక చుక్క నీళ్లు పోయలేదు, మరి జన్మలో ఎలాంటి చోట పుడతావు, ఒక్క చుక్క నీళ్లు దొరకని చోట పుడతావు. ఇలాంటివన్నీ మనము చేసినవి మరి మనము తిరిగి పొందినప్పుడు ఆ యొక్క బాధ, కష్టము, నష్టము తెలుస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మొత్తానికి మన జీవితంలో ఉండే సర్వానికి, సమస్తానికి సంచితంలోని కర్మలు కారణం. సంచితం ఎక్కడివి? మనము చేసినటివి. గత జన్మల్లో అంతా చేసినటివన్నీ సంచితంలో ఉండిపోయి ఉంటాయి. అవి కంప్లీషన్ చేసుకోవడానికి ఆత్మజన్మలు ఎత్తుతూ 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 మరి కర్మలు మూట కట్టుకొని మరి సంచితంలో బ్యాలెన్స్ తగ్గిందో లేదో మరొక 2 మూటల్ని ఎక్కువగానే వేసుకుంటూ వేసుకుంటూ బోల్డ్ ఎంత సంచిత కర్మల్ని పెంచుకుంటూ ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చేంత వరకు సంచితంలో కర్మలు తరగవు.
ఏ తండ్రులకు పుట్టాలో ఎంచుకొని ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతామో గుర్తుంచుకుందాం. ఏ కార్యం కోసం పుడుతున్నామో నిర్ణయించుకొని పుడతామో, ఎక్కడ పుట్టాలి, ఎందుకు పుట్టాలి, ఎవరి కోసం పుట్టాలి, ఏమి నేర్చుకోవడానికి పుట్టాలి, ఏమి నేర్పించడానికి పుట్టాలి. పత్రిజీ సార్ ఎప్పుడు ఒక మాట అనేవారు, భూలోకం అనే పాఠశాలకు పాఠాలు నేర్పించడానికి, పాఠాలు నేర్చుకోవడానికి వస్తాము అని. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అలా ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్య సూత్రము. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా జన్మకు కారణం నేనే అని తెలుసుకోవడమే మరి ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్లోని ఉన్నటువంటి ముఖ్య సూత్రము. ఇదే ఆధ్యాత్మిక శాస్త్రంలోని స్పిరిచువల్ సైన్స్లోని అత్యంత ముఖ్య సూత్రము. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి, ఈ కర్మ క్షేత్రంలోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. ఎంత అద్భుతమైన సెంటెన్స్ మాస్టర్స్. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి మనందరిది ఒక నాటక రంగం, ఒక పిక్చర్ లాగా. మనమే అన్ని, ఒక డైరెక్టర్ ఎలా తనకి ఏ క్యారెక్టర్ తగ్గట్టు, ఎవరు హీరో, ఎవరు హీరోయిన్, ఎవరు విలన్, ఎవరు కమెడియన్, ఎవరు ఏ విధంగా తన సినిమానంతా తనే డైరెక్టెడ్ చేసుకొని ఆయన ఆ విధంగా భూమిలోకంలోకి మనం కూడా అందరికి స్క్రిప్ట్ ఇచ్చి భూలోకంలోకి దిగేస్తాము. ఈ నాటక రంగంలో అందరం పాత్రధారులమే. ఎవరి పాత్ర ముగిసేలోపు వారు కనుమరుగు అయితాము. ఈ జీవిత రంగం అనే నాటక రంగంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి, అంటే ఎవరమైనా ఏ పని చేసినా, మంచి చేసినా చెడు చేసినా కర్మనే కదా. మంచి కర్మ ఉండొచ్చు, చెడు కర్మ ఉండొచ్చు. ఎవరమైనా కానీ ఈ నాటక రంగంలోకి, ఈ కర్మక్షేత్రంలోకి, భూమి అనేది కర్మక్షేత్రము లోకి ఎవరిని వారే సృష్టించుకుంటూ ఉంటారు. వారి కర్మానుసారము, వాళ్ళు సంచితంలో ఉన్న కర్మానుసారము భూమి మీదికి వస్తారు. ఏ అనుభవాలు పొందాలనో పొందుతారు, ఏ అనుభవాలు ఇతరులకు ఇవ్వాలనో వారికి ఇస్తారు. ఒకరిని ఇంకొకరు ఎప్పుడు సృష్టించరు. మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఇలాంటి జన్మ ఇచ్చిందని తల్లిని తండ్రిని దూషిస్తాం. లేకపోతే మన పిల్లలని అనుకుంటారు, ఎందుకు ఇలాంటి వారి కడుపులో పుట్టామో అని. వాళ్ళు బాధపడినా, మనము బాధపడినా మూర్ఖత్వమే, అజ్ఞానమే. ఎవరి ఇచ్చానుసారమే వారు వారికి నచ్చిన పరివారంలో వారు జన్మ తీసుకున్నారు. ఇది తెలుసుకుంటే మన జీవితంలో చాలా గొడవలు తగ్గిపోతాయి, కోపాలు తగ్గిపోతాయి, లైఫ్ కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. ఎందుకనే ప్రశ్నకు గొప్ప జవాబు ఏమంటే, మన కర్మలకు మూలం. మన జీవితంలో కష్టాలకు, కన్నీళ్లకు, ఆనందానికి, వైభోగానికి, పేరుకు, ప్రతిష్టకు, అన్నిటికీ మనమే కారణం. ఎవరికి వారే కారణం అని తెలుసుకున్నప్పుడు, ఓహో నా జీవితంలో ఇంత బాధలు ఉండడానికి గతంలో నేను చేసిన పాపపు కర్మలా, సరే ఇప్పటి నుంచైనా మంచి పనులు చేద్దాం, భవిష్యత్ అన్న హాయిగా ఆనందంగా ఉంటుంది అని జ్ఞానం పొందిన వారు కనీసం అనుకుంటారు. అజ్ఞాని ఎవరు చూశారు, ఎవరు చెప్పారు, ఎవరికి తెలుసు అని యక్ష ప్రశ్నలు వేస్తూ ఇంకా జీవితాన్ని చీకటిమయం చేసుకుంటాడు, అంధకారమయం చేసుకుంటారు. ఒకరిని ఇంకొకరు ఎప్పుడు సృష్టించరు. ఇదే మొట్టమొదటి సూత్రం, ఇదే మధ్యలోని సూత్రం, ఇదే ఆఖరి చిట్ట చివరి సూత్రం. ఉండేది ఒకటే ఒక సూత్రం. ఏ సూత్రం? ఎవరిని వారు సృష్టించుకుంటారు. ఎవరి జీవితంలో ఉన్నటువంటి ఆనందం కావచ్చు, భోగం కావచ్చు, కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, పేరు కావచ్చు, లేకపోతే అవమానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, సర్వాన్ని సమస్తాన్ని ఎవరికి వారే సృష్టించుకున్నారు. వారి కర్మానుసారం. ఆ కర్మలు కూడా ఎదగడం కోసం, అనుభవం కోసం, ఆత్మానుభవం కోసం. చాలా అద్భుతమైన శ్లోకం. 1కి 2 సార్లు, 2కి 3 సార్లు వినేదే వింటే ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది మన జీవితంలో అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, ఎవరిని ద్వేషించం, ఎవరి మీద ఈర్ష్య పెట్టుకోం, ఎవరి మీద కోపం పడం. మన జీవితానికి మనమే సృష్టికర్తలమని అర్థం చేసుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాం, మనము ఆనందంగా ఉంటాం. మరి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మికతమైనటువంటి భగవద్గీతనిచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఒకప్పుడు మన జీవితాలు చీకటిమయం, అంధకారమయం. ఎప్పుడైతే మన జీవితంలోకి భగవద్గీత వచ్చిందో, మనము ఈ సృష్టికి మూలం, అంటే ఈ జన్మకు మూలమేమి, కర్మకు మూలమేమి, కారణమేమి అన్నీ తెలుసుకుంటూ మనం మన జీవితాన్ని హాయిగా ఆనందంగా ఎలా నడిపించుకోవాలో మనకు అర్థమవుతూ వస్తుంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటారా? ఇంత డీటెయిల్గా ఏ కోణంలో చూడాలి, ఎలా ఆలోచించాలి, శ్రీకృష్ణ పరమాత్మ ఏ ఉద్దేశంతో మనకు చెబుతున్నాడు, ఏ మూలాలు మనకు అందిస్తున్నాడని విపులంగా అర్థమయ్యేటట్టు శ్రీకృష్ణామృతం మన ముందుకు తేవడం జరిగింది. మనమందరం ఆ మహానుభావునికి శతకోటి వందనాలు తెలియపరుస్తూ
ఆయన కోరుకునేది ఒకటే ఒకటి, విన్న జ్ఞానాన్ని ఆచరించాలి, అప్పుడే మన జన్మకు ధన్యమవుతుంది అని. వింటే సరిపోదు అనేవాడు, ఆచరించాలి అని చెప్పేవారు. ఆ విధంగా మన గురువుకు మనం ఇచ్చే సరైన గురుదక్షిణ పొందుతూ, పొందింది పంచుతూ, మరి తిరిగి పొందుతూ. ఇదే మాకు పిఎస్ఎస్ఎం మూమెంట్లోని పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నేర్పించినటువంటి చిట్ట చివరి సూత్రం, మొట్టమొదటి సూత్రం, అన్నిటికి మించిన గొప్ప సూత్రం అని చెప్పొచ్చు. మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు మరీ వస్తాము. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణ అమృతం ఇంతటితో సమాప్తం. మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాము.